హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. తెలంగాణ స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినటువంటి కోటి ఎగ్జామ్లో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఇండియన్ జోగ్రఫీ అండి. అయితే ఇండియన్ జోగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఈ క్రింది వాటిలో భారత ద్వీపకల్పంలోని తూర్పు దిశగా ప్రవహించే నది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మహానది. భారత ద్వీపకల్పంలో చూసినట్లయితే ఈ నది తూర్పు దిశగా ప్రవహిస్తుంది కాబట్టి అయితే భారత ద్వీపకల్పంలోని తూర్పు దిశగా ప్రవహించే నదిని మహానది అంటారు. ఈ క్రింది వాటిలో ఉత్తరం నుండి దక్షిణం వైపు భారతదేశంలో ఇవ్వబడిన నదుల సరైన క్రమము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జస్కర్, షోక్, సట్లెజ్, స్మితి. అయితే ఇవి ఉత్తరం నుండి దక్షిణం వైపుకు భారతదేశంలో ఇవ్వబడినటువంటి నదుల సరైన క్రమము ఏంటి అండి? అవి జస్కర్, షోక్, సట్లెజ్, స్మితి. నెక్స్ట్, ఈ క్రింది ప్రోగ్రాంలో ఏది సరైనది కాదు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆంధ్రప్రదేశ్లో కావేరి నది జన్మిస్తుంది. అయితే ఇది సరైనది కానిదిగా గుర్తించడమైంది. నెక్స్ట్, ఈ క్రింది ప్రాంతాలలో భారతదేశం యొక్క విశాలమైన ఖండాంతర శిల్పి క్రింది ఏ ప్రదేశంలో కనుగొనబడింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కృష్ణా మరియు గోదావరి డెల్టాల నుండి. ఈ క్రింది ప్రాంతాలలో భారతదేశం యొక్క విశాలమైన ఖండాంతర శిల్పు ఈ క్రింది ఏ ప్రదేశంలో కనుగొనబడింది అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, కృష్ణా మరియు గోదావరి డెల్టాల నుండి కనుగొనబడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఈ క్రింది సరస్సులో ఏది అత్యధిక నీటి లవణీయతను కలిగి ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అత్యధిక నీటి లవణీయతను కలిగి ఉన్నటువంటిది సాంబారు సరస్సు. ఈ సాంబార్ సరస్సు అనేది అత్యధిక నీటి లవణీయతను కలిగి ఉంది. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఉప్పు సరస్సును కలిగి ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రాజస్థాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే ఎక్కువ సంఖ్యలో ఉప్పు సరస్సులను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం రాజస్థాన్. ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, తాపి బేతుల్, నెక్స్ట్ నర్మదా అమర్కంటక్, కృష్ణ మహాబలేశ్వర్, కావేరి బ్రహ్మగిర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నర్మదా సత్నా. నెక్స్ట్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి. భారత రాష్ట్రంలోని బీచ్లు మరియు రాష్ట్రం పేరు. ఆన్సర్ ఆప్షన్ బి అండి, అంటే ఇక్కడ ఆన్సర్స్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి గోపీనాథ్ బీచ్, ఇది ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ లాసస్ బే బీచ్, సారీ అండి, గోపీనాథ్ బీచ్ ఇది కేరళ. నెక్స్ట్ లాసస్ బే బీచ్ ఇది ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ డేప్ బాగ్ బీచ్, ఇది ఎక్కడ అంటే గోవా, కర్ణాటక అండి, డేప్ డాగ్ బీచ్. నెక్స్ట్ సింక్వేరియం బీచ్, ఇది గోవా. ఫస్ట్ వన్ వచ్చేసి గోపీనాథ్ బీచ్, ఇది గుజరాత్. నెక్స్ట్ లాసెస్ బే బీచ్, ఇది ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ డేప్ డాగ్ బీచ్ కర్ణాటక, సింక్వేరియం బీచ్ గోవా. ఇవి భారత రాష్ట్రాలలోని బీచ్లు మరియు అవి ఉన్నటువంటి రాష్ట్రాలు. గోపీనాథ్ బీచ్ కనుక చూసినట్లయితే ఇది గుజరాత్ రాష్ట్రంలో కలదు. లాసెస్ బీచ్ కనుక చూసినట్లయితే ఇది ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ దేవ్ బాగ్ బీచ్ కనుక చూసినట్లయితే ఇది కర్ణాటక. నెక్స్ట్ సింక్వేరియం బీచ్ కనుక చూసినట్లయితే ఇది గోవా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏ నది వింధ్య మరియు సాత్పుర శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నర్మదా. నర్మదా నది కనుక చూసినట్లయితే ఇది వింధ్య మరియు సాత్పుర శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది. అమరావతి, భవానీ, హేమావతి మరియు కబిని అన్నవి క్రింది ఏ నదికి ఉపనదులు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కావేరి. నెక్స్ట్, ఈ క్రింది నదులను పరిగణించండి. బేత్వా, కోసి, గండక్. పైన పేర్కొన్న నదులలో వేటికి యమునా నదితో సంబంధం కలదు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 2 మరియు 3. అయితే ఇక్కడ కోసి మరియు గండక్ నదులకు సంబంధం కలిగి ఉంది. నెక్స్ట్, గంగా వ్యవస్థ యొక్క ఈ క్రింది ఉపనదులలో ఏది ఉత్తరం వైపు ప్రవహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సోస్. నెక్స్ట్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి.
ఇక్కడ నదులు ఉపనదులు ఇవ్వడం అయిందండి. అయితే ఏ నదికి ఉపనది ఏది అని చెప్పేసి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, గోదావరి మంజీరా, నెక్స్ట్ కృష్ణ భీమా, నెక్స్ట్ యమున చంబల్, నెక్స్ట్ గంగా సోస్ నది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఈ బిట్స్లలో ఒక్క బిట్ అయినా ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే గంగా నదికి ఉపనది మంజీరా, కృష్ణ నదికి ఉపనది భీమా, నెక్స్ట్ యమునా నదికి ఉపనది చంబల్, నెక్స్ట్ గంగా నదికి ఉపనది సోస్ నది. ఈ క్రింది వాటిలో గంగా నది ఒడ్డున లేని నగరము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఉత్తర కాశీ. ఉత్తర కాశీ కనుక చూసినట్లయితే ఇది గంగా నది ఒడ్డున లేనటువంటి నగరం. బ్రహ్మపుత్ర, ఇరానాడ్ మరియు మేకాంగ్ నదులు టిబెట్లో ఉద్భవించాయి మరియు వాటి ఎగువ ప్రాంతాల్లో ఇరుకైన మరియు సమాంతర పర్వత శ్రేణుల గుండా ప్రవహిస్తాయి. అయితే ఈ నదులలో బ్రహ్మపుత్ర భారతదేశంలోని ప్రవహించే క్రమంలో యు మలుపు తిరుగుతుంది. ఈ యు మలుపుకి గల ప్రధాన కారణము ఏది? ఇక్కడ టాపిక్ ఏంటంటే బ్రహ్మపుత్ర నది అండి. అయితే ఇది యు మలుపు తిరుగుతుంది. ఈ మలుపు గల ప్రధాన కారణం ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పైన ఏ మరియు బి. బి అంటే ఇక్కడ ముడుచుకున్న హిమాలయ శ్రేణుల ఉద్ధరణ. నెక్స్ట్ భౌగోళికంగా యువ హిమాలయ వాక్య నిర్మాణ వంపు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది నదులలో పేర్కొన్న నదులలో ఏది పొడవైనది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గోదావరి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, మన జాతీయ నది గోదావరి. నెక్స్ట్ పొడవైన నది కూడా చూసినట్లయితే గోదావరి నది. ఈ క్రింది వాటిలో భారతదేశంలో పశ్చిమంగా ప్రవహించే నదులను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, కేవలం 3. అయితే ఇక్కడ నర్మదా నది పశ్చిమంగా ప్రవహించేటటువంటి నదిగా గుర్తించడమైంది. నెక్స్ట్, నది దిగువ భాగం కొన్నిసార్లు అవక్షేపాలతో ఎందుకు కొట్టుకోపోతుంది అనే అంశం దృష్ట్యా ఈ క్రింది వాటిలో సరైన వివరణను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1, 2 మరియు 3. అంటే ఇక్కడ నది యొక్క లోయ దాని దిగువ భాగంలో విశాలంగా ఉంటుంది. నది యొక్క దిగువ ప్రవాహంలో వేగం తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, డెల్టా కొన్నిసార్లు నది దిగువ భాగంలో అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో దక్షిణం నుండి ఉత్తరానికి ప్రవహించే నది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సోస్ నది. ఇది దక్షిణం నుండి ఉత్తరానికి ప్రవహిస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశంలోని ఏ నదిని జాతీయ నదిగా ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గంగా. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే గంగా నదిని జాతీయ నదిగా ప్రకటించడము జరిగింది. ఈ క్రింది వాటిలో యమునా నది యొక్క ఉపనది కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, గండక్. ఈ గండక్ అనేది యమునా నది యొక్క ఉపనది కాదు. భారతదేశంలోని ఈ క్రింది నదులలో ఏది డెల్టాను ఏర్పరచదు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నర్మదా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారత ఎడారిలోని ముఖ్యమైన నది ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే భారత ఎడారిలోని ముఖ్యమైన నది ఏది అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, లూని. లూని నది కనుక చూసినట్లయితే ఇది భారత ఎడారిలో ముఖ్యమైన నది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ప్రస్తుతం ఉనికిలో లేని నది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సరస్వతి. అయితే సరస్వతి నది కనుక చూసినట్లయితే ఇది ప్రజెంట్గా ఉనికిలో లేనటువంటి నదిగా గుర్తించడమైంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.